ఆయనకి ప్రతి జిల్లాకి ఒక ప్యాలెస్ ఉందండి. ఏసీలో రాజధాని అని అంటారండి. మనుషులు అండి, మా పిల్లలు ఉండారు, మా చిన్న చిన్న కుటుంబాలు పొలాలు అసెంబ్లీలో చెప్పపోయావా? రోజు నేను ఒప్పుకోను, మరి రాజధాని వద్దు, మన చెట్టు కింద పరిపాలన చేసుకోపోయావా? మా పొలాల్లో వచ్చి కూర్చొని మమ్మల్ని కొట్టావు, ఊరుకున్నాం, మమ్మల్ని తిట్టావు, ఊరుకున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినా మేము హాయిగా ఉన్నాం. మా కవుళ్ళు వచ్చి మా పిల్లలు మేము ఉంటున్నామని ఇంత ఈర్ష్య మాటలు మాట్లాడుతున్నా ఖండించాలి ఒక పెద్ద మనిషిగా. నువ్వేం చేస్తున్నావు? పెద్ద కొడుతున్నావు. ఆయన చంద్రబాబు నాయుడు కోపం కాదండి, రాష్ట్ర ప్రజల మీద కోపం అండి. ఒక చీడ పురుగు, మేము రైతులమే పంట పండిస్తాం, ప్రతి నెల ప్రతి చీడని తొలగిస్తాం. ఈ చీడ ఆడవాళ్ళని అన్నాం కాబట్టి ఈసారి ఊరుకునేదే లేదు. బయట పెట్టి నీకు రాజకీయం పనికిరాదని మేము ఎప్పుడో చెప్పాం 5 సంవత్సరాల నాడే. కానీ నువ్వు అనరాని మాటలు అంటున్నావు. ఏందండి దౌర్జన్యం? ఎంత తల వంచుకోవాలండి? ఎక్కడికి పోయిన ఆంధ్ర రాష్ట్ర మహిళలు అంటే గౌరవం ఇచ్చి దండం పెడుతున్నారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయ్యి భారతరెడ్డి పేపర్ లో ఈ రకంగా అనిపిస్తున్నారంటే ఆడవాళ్ళని ఏమన్నా ఉందా? రాష్ట్ర ప్రజలను అవమానించే వాళ్ళు ఎవరు ఓటు వేయడానికి లేదు. ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. జై అమరావతి.